పద్మావతిన చంద్ర మీరా? ఏ సూర్య అనుకున్నావా? అన్నయ్య నీ మీద పూలు చల్లే రోజులు ఇంకా ముందున్నాయిలే. ఇది మా సర్ప్రైజ్ ఆమోదిన. అవును, సంగీత్ లో నువ్వు మాకు చాలా సర్ప్రైజ్ చూపించావు కదా. ఇది మేము నీకు ఇచ్చే సర్ప్రైజ్ ఫ్రెండ్. ఇది ఒక రకంగా నిన్ను మేలు కొలపడం అన్నమాట. ఎందుకో? ఎందుకేంటి? నిన్ను పెళ్లి కూతురు చేయబోతున్నావు. అవునా? పెళ్లి కూతురా? నేను పెళ్లి కూతురు. సాముద్ర సముద్ర ఇక గిరిని చాలు కాని, ఒక పక్క సూర్య ఎప్పుడో నిద్ర లేచి నిన్ను పెళ్లి కూతురుగా చూడాలని నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కా నువ్వే ఇంకా మొద్దు నిద్రపోతున్నావు ఫ్రెండ్. ఎప్పుడు లేచామన్నది కాదు, ఎంత ఫాస్ట్ గా రెడీ అయ్యామన్నది ఇంపార్టెంట్. మీరు అలా వెళ్ళిరండి, కొత్త చేత్తో నేను రెడీ అయ్యి వస్తాను. ఏంటి సాముదినా, కొత్త చీర అప్పుడే కట్టుకుంటున్నావేంటి? పెళ్లి కూతురుగా రెడీ అవ్వాలి కదా. అమ్మా, దానికి ముందు ఇంకా చాలా తతంగం ఉంది. పసుపు రాయాలి, కుంకుమ బొట్టు పెట్టాలి, తలకి నూనె అద్దాలి, నలుగు పెట్టాలి, ఇంకా చాలా చాలా ఉంటాయి. ముందే నువ్వు ఈ చీర కట్టుకుంటే ఈ చీర పాడైపోతుంది. నో ప్రాబ్లం, అప్పుడు ఇంకోసారి కట్టుకుంటా. ఫ్రెండ్, అక్క అంత డీటెయిల్ గా చెప్తుంటే అదే సారీ కట్టుకుంటా అంటావేంటి? ఏమో నాకు అదంతా తెలీదు. నేను ఈ సారీ కట్టుకుంటాను అంతే. అబ్బా, నీకు చెప్పడం మా వల్ల కాదు తల్లి. ముందే ఈ చీర కట్టుకుంటే పాడైపోతుంది, తర్వాత నీ ఇష్టం. పద లిల్లీ, రారా. నువ్వు తొందరగా రెడీ అవ్వు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,